36 నుంచి చివరి వరకు చదువుదాం, 38 వరకు. 39వ అధ్యాయము చివరి వచనాలు, చివరి 3 వచనాలు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనడని తన శిష్యులతో చెప్పెను. ఆ మాటలు మనం ధ్యానం చేశాము. వారు విసికి చెదరి ఉన్నందున, సో ప్రభు వారి మీద కనికరపడ్డారు, వారిని బాగు చేశారు ఒక విషయం. అయితే ఆయన మరొక మాట అన్నారు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. రైట్, ప్రభు చెప్పిన మాటను మనం గమనిస్తే కోత విస్తారంగా ఉందట, పనివారు మాత్రం కొద్దిమందే ఉన్నారట. కనుక ఆయన అంటున్నారు, కోత యజమానుడిని వేడుకోనండి, కోసేవారిని పంపమనండి, కోత విస్తారంగా ఉంది. తన శిష్యులతో చెప్పాను. అంటే ఇది ధ్యానం చేయాలా, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు నన్ను కదండి, అన్నప్రాసన నాడే ఆవకాయ అంటారు చూసారా, అలాగా చిన్న చిన్న విషయాల్లోనే మనం సరిగా లేము. అట్లాంటిది పెద్ద విషయాలు ఏమి మాట్లాడేసుకుంటాం అనే భయము, బాధ, వేదన నాలో లేకపోలేదు. అయినప్పటికీ తప్పక సరే, ఇక్కడున్న కొద్ది మందికి ఈ మాటలు అవసరం, తర్వాత ఇంకెవరైనా ఒకవేళ వీక్షించే వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందనేసి నేను ఆశతో భారంతో పనిచేస్తున్నా. రైట్, మీరు గమనిస్తే కోత విస్తారంగా ఉందటండి, పనివారు కొద్దిమందే ఉన్నారు. సో కోత యజమానుని అడగండి, కోసేవారిని పంపించమని. ఏంటి కోత? కోసేవారు ఎవరు? కోత యజమానుడు ఎవరు? మనం వేడుకోవాలి. కోత ఏంటి? కోత అంటే ఏంటండి? రక్షించబడవలసిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవరిని చూసి ప్రభు అన్నాడు ఆ మాట అంటే, ఎవరిని చూసి? జనసమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున. ప్రజలు ఎలా ఉన్నారట? విసిగిపోయి కాపర్లేని గొర్రెల వలె ఇష్టానుసారంగా వారు. మనం ఎవరైనా కదిపామనుకోండి, ఎవరన్నా కదిపితే ఎలా ఉన్నారు వాళ్ళు? ఏమాత్రం సంతృప్తి లేకుండా, ఎంతో వేదనతో. ఎవరికి చెప్పమంటారు? మీరు ఎవరితోనో మాట్లాడండి, బయట వ్యక్తులతోటి. ఏంటి అసలు హ్యాపీగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ మ్యారేజ్ టు యూ, లేకపోతే ఏదో అంటారు కదా, కంగ్రాచ్యులేషన్స్, ఇంకేమంటారమ్మా అలాంటి మాటలు ఉంటాయి కదా. అలాంటి మాటలే కాకుండా ఒకసారి ఎవరినన్నా పట్టుకుని, ఎవరన్నా కలిసి అసలు కొంచెం వివరంగా కూర్చో, అసలు అన్నీ పక్కన పెట్టు, ఫార్మాలిటీస్ అని పక్కన పెట్టి అసలు ఎలా ఉన్నావు నువ్వు అని అడిగి చూడండి. ఏమంటారు తెలుసా? కడుపు తెంపుకుంటే కాళ్ళ మీద పడద్దు అనేసి గొళ్ళుమంటారండి. లోకం అలాగుంది పరిస్థితి. మీరు ఎవరిని కదిపినా గుండెల నిండా ఎంతో దుఃఖము, ఎంతో బాధ, అసహనము, విసిగిపోయిన ప్రజలు లోకంలో ఉన్నారు. కనుక ప్రభు ఏం చేశారు? వారిని బాగు చేస్తూ, వారిని ఆదరిస్తూ, వారికి శుభవార్త తెలియజేస్తూ, అయ్యో కోత చాలా విస్తారంగా ఉంది కానీ పనివారు మాత్రం కొద్దిమందే ఉన్నారట, చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక ఈ పనివారిని పంపించమని యజమాని వేడుకోండి అయ్యా శిష్యులు అనేసి అన్నాడు ప్రభు. కనుక నేను కొన్ని మాటలు మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. త్వరగా పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ప్రార్థన చేయాలి. వేడుకొనండి అన్నారు కదా. సో యోహాను సువార్త 4వ అధ్యాయము, నేను ఈ సందర్భాన్ని మీ ముందు పెట్టాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ మన దృష్టి ఒకలాగుంది, ప్రభు దృష్టి ఒకలాగుంది. మనము ఎవరినైనా చూస్తున్నాం అనుకోండి, వీళ్ళు బాగానే ఉన్నారు, ఇప్పుడప్పుడే సువార్త అక్కర్లేదు వీళ్ళకి. ఎప్పుడు సువార్త వింటారు ఎవరైనా?
సత్యనారాయణ గారు? ఎప్పుడు వింటారు ఈ సువార్త? యేసు ప్రభుని గురించి మాటలు వాళ్ళకి చెప్పాలంటే, ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు అనుకూలంగా మనకు వింటారు? ఓకే, ఓ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పాలి. మనకు తెలియదు కదా వాళ్ళు ఏ ఆలోచన లేకుండా ఉన్నారు, తెలియదు కదండి. మరి ఇప్పుడు ఆ టైం ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది? చెప్పండి. కష్టాలు ఉన్నప్పుడు చెప్పాలంట. కష్టాలు ఉన్నప్పుడు ఏం చెప్పాలంట? వింటారు కదా. కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు కదండి? కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆయన ఎలా ఉన్నారు మీ తొల్లడు గారు అబ్బాయి? సెలైన్ ఎక్కుతుంది. ఆయన మంచి మంచి లేవలేరు ప్రస్తుతం. అప్పుడే రారు కదా. ఎప్పుడే రారంటే ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మంచం మీద ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, ఆయనతో మాట్లాడితే ఏం చేస్తారు? నాకు చెప్పకు బాబాయ్ అని అంటారా మీరు? బాబాయ్ అంటారా? అనరు. ఎందుకని? ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు, ఏం చెప్పినా వింటారు కదండి. అంటే నేను ఎగ్జాంపుల్ ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాము. ఇందాక వచ్చిన ఆవిడ ఎవరండి? వాళ్ళ భార్య అనుకున్నాను నేను ఆవిడ చూసి, రైట్. కనుక ఇట్లాంటప్పుడే దేవుడు అవసరం అండి వాళ్ళకి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, స్వింగ్లో ఉన్నప్పుడు మన మాట వింటారేంటి? నాకు తెలుసు యేసు బ్రహ్మ బామర్దే, ఆయన నేను కలిసి ఉండేవాడు, ఇలా ఎన్నో చెప్తారు. కానీ ఇప్పుడు మాట్లాడితే ఏం చేస్తారు? చక్కగా వింటారు. నా గురించి ప్రార్థన చేయండి బాబాయ్ అంటారు. సో మనం అది చూడాలి. ఇక్కడ ప్రభు కనపడుతుంది ఏంటి? ప్రజలు మనమేమో కోత ఇంకా రాలేదండి, ఇంకా చాలా టైం ఉంది, 4 నెలలు పడుతుందండి ఇంకా కోతకి అనేసి మన వెర్షను. కానీ ప్రభు అంటున్నాడు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, ఏమవుతుందట? కోతకాలం వచ్చేసింది, పొలములు తెల్లబారిపోతే ఏమవుతుంది? ఇప్పుడు పొలం తెల్లబారటం అంటే పండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉందని ప్రభు దృష్టిలో ప్రభు కనబడుతుంది. మనకేం కనబడుతుంది? అబ్బో ఇంకా బోల్డ్ టైం ఉంటుంది, బోల్డ్ టైము రావాలి కదా, 80 రావాలి, 70 రావాలి కదండి, ఉన్న ఆరోగ్యం అంతా క్షీణించిపోవాలి, అప్పుడు వీళ్ళు మన మాట వింటారు అనుకుంటున్నాం. కానీ ప్రభుకి వేరే దృష్టిలో ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, అయ్యా మీ దృష్టి మాకు అనుగ్రహించండి, మేము కూడా పొలాన్ని లేకపోతే పంటని మీ దృష్టిలో చూడటానికి మాకు సహాయం చేయండి. మనం అలా చూడలే కదండి. నేను అంటాను, ఆఫ్టర్ కరోనా, COVID-19 తర్వాత పొలాలు ఏమైనాయి చెప్పండి? తెల్లబారిపోయినాయి. చూస్తుంటే ఏమండి, చిన్న వయసు కలిగిన వారు 26 సంవత్సరాలు, ఇక్కడ లాక్పాట్ 26, 28 ఏమండి, యవ్వనస్తులు, చిన్నపిల్లలు, ఏమండి నడి వయసు కలిగిన వారు. సో తెల్లబారిపోతున్నాయి పంటలు. అఫ్కోర్స్ ప్రభు కృపలో ఉంటే మరేం పర్లేదు, నేనేం భయపడలేదు నా గురించి, ప్రభు కృపలో ఉన్నాను కనుక. సో లేని వారి సంగతి ఏంటి? ప్రభు కృపలో ఉన్నవారు చనిపోయారు అనుకోండి, ఏం జరుగుద్ది? ఆయన దగ్గర ఉంటాము, ఈ గందరగోళం లేదు, ప్రమోషన్. కానీ క్రీస్తులో లేని వారి పరిస్థితి ఏంటి? ఏమండి, గందరగోళం. ఎందుకని? నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రభు అదే వర్తమానం, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. ఆయన చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపించింది. సో ప్రభు అంత ఖచ్చితంగా చెప్తూ ఆయన అంటారు కదా, మీరు ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఏంటండి? విత్తువాడు, కోయువాడు ఇద్దరు ఫలం పొందుతారట. కోయువాడు నిత్య జీవార్థమైన ఫలములు సమకూర్చుకుంటున్నాడు అని చెప్తున్నాడు ప్రభు. అంటే విత్తేవాడు, కోసేవాడు. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే, ఇది విత్తే టైము, కోసే టైం కాదు అని అనుకుంటున్నాం చాలాసార్లు. ఇది విత్తే సమయంలో కోయటం ఏంటండి కదండి? విత్తే సమయంలో ఎవరైనా కోస్తారా? ఒక మాట చూద్దామా? బైబిల్లో ఒక మాట ఉంది, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూస్తే, దినములలో కోయువారు, ఏ దినం అంట? అప్పుడు ఆమోసుకి రాబోయే దినాలు అంటే ఈ దినాలు, ఈ రోజులు. చదువు తల్లి. కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. ఏంటంటండి? కోసేవారు దున్నివారు వెంటే వస్తారంట.
ఇదేంటండి చోద్యం? ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ అదే. కోసేవారు ఎవరు అంటారంట? దున్నేవారు ముందు వెళ్తారంట, కోసేవాళ్ళు వెనకాల వచ్చేస్తారంట. అంటే దున్నేవారు ముందు, దున్నిన తర్వాత విత్తనాలు చల్లుతారు. విత్తనాలు చల్లిన తర్వాత లెక్క ప్రకారం 4 నెలలు ఆగాలి. కానీ వాక్యం చెప్తుంది రాబో దినాల్లో దున్నేవారు వెంటనే కోసేవారు వచ్చేస్తారట. అంటే అంటే ఎక్కువ టైం లేదు. పంట ఇంకా 4 నెలలు పడుద్ది అని అంటున్నాం మనము. కానీ ప్రభు అన్నాడు ఇప్పుడే కోతకు వచ్చేసింది. దున్నువారు వెంటనే కోసేవారు వచ్చేస్తున్నారు. కనుక మనకు 4 నెలల టైం లేదు, అంత టైం లేదు. మన దృష్టి లేకపోతే ప్రభు చెప్తున్న మాట, మీ దృష్టి కొంచెం తేరి చూడండి, పొలములు తేరి చూడండి. అవి ఏమైపోతున్నాయి? తెల్లబారిపోతే ఏమైపోతాయి? రాలిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం ఎంతసేపు బాధపడినా ప్రయోజనం లేదు. ఒక్క గింజ రాలిపోయింది అనుకోండి, గింజ రాలిపోయిన తర్వాత, ఒక్క ఆత్మ నశించిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి తల్లకిందులుగా తపస్సు చేసిన ఆ వ్యక్తిని మనం పరలోకం చేర్చలేం. ఈ శరీరంలో ఉండగా, ఎవరైనా శరీరంలో ఉండగానే వారు ఏమని చెప్పాలి? ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాల్సిందే. అయ్యా, మీరు మా కొరకు చనిపోయారు, నీ పరిశుద్ధ రక్తం మా కొరకు దారబోసారు, కనుక నీ యందు నమ్మికించుతున్నాను, నన్ను క్షమించు అనే మాట చివరి మాట అయితే మాత్రం, కనీసం చివరి మాటను అయితే ఆ వ్యక్తిని ఏం చేస్తాం మనం? పరలోక రాజ్యంలో వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినట్టే. సో ప్రభు అన్నాడు అంటే లెక్క ప్రకారం ఒక్క క్లియర్గా చెప్పాల్సి వస్తే, ఎవరు చూసినా ప్రభు లెక్క ఏంటి? దున్నేవారు వెంటనే ఎవరు రావాలి? కోసేవారు రావాలి. అంటే దున్నబడిందండి, విత్తనాలు చల్లబడ్డాయండి. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరినైనా అడగండి, ఎంత బాబో వీళ్ళు ఎక్కడ సువార్త వింటారు అని చూడండి, అయినా అడిగి చూడండి, యేసు ప్రభు తెలుసు అంటారా తెలియదు అంటారా? ఎవరైనా తెలుసు అంటారు. ఆల్రెడీ విత్తనాలు పడిపోయినాయండి. కనుక ఇప్పుడు ఏ సమయం ఇది? కోసే సమయం. మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యం అంతకంటే చేయకూడదు. ఎందుకని? తెల్లబారిపోతున్నాయి. ప్రభు దృష్టిలో తెల్లబారిపోతున్నాయి అంటున్నాడు, మన దృష్టిలో ఇంకా చాలా టైం ఉంది, కింగ్లా ఉంటారండి అని అంటాం. కింగు లేదు, ఏమీ లేదు. మనం చూడాల్సింది ఏంటంటే తెల్లబారిపోతున్న పంటను చూడాలి, త్వరపడి పరుగులెత్తాలి. ఈ మాట మనం గమనిస్తే, ఇంకా కొంచెం చదువుతున్నాను నేను, రైట్? మరొకసారి, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఇక్కడ మన గురించి ఆశీర్వాదం ఉంది. ఎవరి గురించి? కోసేవారి గురించి. కోసేవారు ఎవరు? దేవుడు. మరి మనం ఎవరు? అప్పారావు గారు, కోసేవాడు దేవుడు అన్నారు, మరి మనం ఎవరు? తెల్లవారిన విత్తనాలు మనం కాదు. ఎందుకని? ఆల్రెడీ మనము పక్వానికి వచ్చేసాము, ప్రభు కృపలో రక్షణ పొందాం. ప్రభు అన్నాడు తెల్లబారిపోతుంది పంట. ఎక్కడ? అవిశ్వాసులు, దేవుణ్ణి ఎరగని వారు, మన కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందని వారు, వీళ్ళందరూ తెల్లబారిపోయిన విత్తనాలు, తెల్లబారిపోయిన పంట. సో వాళ్ళని ఏం చేయాలంటే మనం కోసే వారిని పంపించండి అని ఎవరిని అడగమన్నాడు ప్రభు? తండ్రి ఈ కోత యజమాని అడగండి అని ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. శిష్యులను అంటున్నాడు, బాబు ఆ కోత యజమానితోటి కోసేవారిని పంపించమని చెప్పండి అన్నాడు. అర్థమైందండి? శిష్యులు ఏం చేయాలండి ఇప్పుడు? ప్రభువా, తండ్రి కోసేవారిని పంపించండి ప్రభువా అని ప్రార్థన చేయాలట. ఎందుకని? పొలం ఏమవుతుంది? తెల్లబారిపోతుంది. మనం కొయ్యకపోతే రైతులమే కదండి, మనకి ఒడ్లు పండే చెట్లు అనేది దీనస్థితిలో లేము. మనం ఒడ్లు కదండి. ఆవిడెవరో గల్ఫెల్ వచ్చి అన్నదంట, ఒడ్లు పండే చెట్లు ఇవేనా అన్నదంట. ఏది? పొలం పనులు చేసుకుని ఆవిడే. ఎందుకని? కొంచెం హీల్స్ వైట్ అయిపోతారు కదా అందరూ. ఇలా అయ్యేటప్పటికి ఆవిడకి ఆ చెట్లులా కనపడ్డాయి. అంతకుముందు పని చేసిన ఆవిడే. అలా కాదు, మనందరం మన బ్యాక్గ్రౌండ్ అంతా రైతులమే కదండి, పొలాల్లో తిరిగిన వాళ్ళమే, నా మట్టుకునే మనందరమును. కనుక ఒడ్లు పడే చెట్లు కాదు ఇవి. ఇప్పుడు పండిపోయింది అనుకోండి, రైతు ఏం చేస్తాడు? రైట్ టైం చూస్తాడు. అరే కొయ్యిపోతే రాలిపోయిందా, కింద మట్టిలో పడిపోయిందని తీయగలుగుతాడు రైతు? తీయలేడు. కనుక రాలకముందే ఏం చేస్తాడు? పనివారిని పెట్టి కోసేసి చక్కబరుస్తాడు. ప్రభు అంటున్నాడు కోసేవారు ఏం చేస్తారంట?
తమ ఫలము పొందుతారట. దేవునికి స్తోత్రం. సో కోసేవారికి మంచి ఫలం ఉందండి, జీవార్థమైన ఫలము ఉందట. దేవునికి స్తోత్రం. సరే, వాళ్ళు ఎవరో చూద్దాం తర్వాత. రైట్, మనం 33 విత్తువాడు ఒకడు కోయువాడు ఒకడును మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదో దాని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఎవరిని పంపితిని? శిష్యులు అంటున్నాడు, మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపించాను. దేవునికి మహిమ. అంటే కోసేవారు విత్తినవారు కాకపోవచ్చు, కోసేవారు విత్తినవారు కాకపోవచ్చు. మీరు గమనించండి, సాధ్యమైనంత వరకు పంట పొలాల్లో విత్తనాలు విత్తేవారు ఒకడు, అంటే ఆకుమళ్ళి ఊడు పూడ్చేవారు. ఎవరు ఊడుస్తారు? స్త్రీలు ఊడుస్తారు. ఎక్కువగా కోత కోసేవాళ్ళు ఎవరు కోస్తారు? అఫ్కోర్స్ ఆడవాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ మగవాళ్ళు కోస్తారు. ఇక్కడ మనం విత్తువారు ఒకరు, కోయువారు ఒకరు. మీరు విత్తదాన్ని కోయడానికి మిమ్మల్ని పంపించాను అన్నాడు. ఎవరితో అంటున్నాడు? శిష్యులతో అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, కోసేవారు ఎవరు? శిష్యులు. ఎవరు కోసేవారు? శిష్యులే. కోసేవారు శిష్యులే. కనుక దేవుని దూతలు అది చివరి కోత. కొడవలి ఆ భూమి మీద పడవేసినట్టుగా అందరిని పోగేసినట్టుగా చూస్తాం, అది చివరి కోత. అంతవరకు మనం ఉండకూడదు, మనం ఎవరిని ఉంచకూడదు. వారందరినీ ప్రభు పరలోకం కొరకు చేర్చడం కొరకు ఈరోజు మనం దర్శించబడాలని ఆశపడుతున్నాం. కనుక ఇతరులు కష్టపడి మీరు వారి కష్టములలో ప్రవేశిస్తున్నారు. అంటే కోసేవారు ఎవరంట? ఎవరో విత్తారు, మనం కోస్తాం, మనం కొయ్యాలి. అంటే ఖచ్చితంగా విత్తబడ్డాయండి, ప్రతి చోట విత్తనాలు విత్తబడ్డాయండి. ఏదో విధంగా టీవీ ద్వారా, రేడియో ద్వారా, లేకపోతే సువార్త కూడికల ద్వారా ఏదో విధంగా సువార్త అందరికీ తెలిసింది. మీ అయ్యగారికి కూడా తెలిసి ఉంటుందమ్మా కదండి, ప్రేమ్ కుమారి గారు, వారికి కూడా తెలిసి ఉంటుంది. ఎవ్వరికి తెలియకుండా లేదు. కనుక ఆల్రెడీ విత్తనాలు ఉన్నాయి. కనుక ప్రభు అంటున్నాడు, ఇదిగో పంట వచ్చేసింది అంటే మనం ఏమనుకుంటున్నాం, మరి ఏం పర్లేదు, ఈరోజు వచ్చేసారు, బాగానే ఉన్నారు, కింగ్ తర్వాత చూద్దాం అనుకుంటే అలాంటి పరిస్థితి కానే కాదు. కనుక మనం మన కళ్ళు తెరిచి ఎవరిని చూసినా వాళ్ళు ఎలా ఉన్నారంట? కోతకు వచ్చేసారు, కోతకు రెడీగా ఉన్నారు అనే మైండ్ సెట్లో మనం ఉండాలట. కనుక ఎప్పుడు వాక్యం వింటారనేసి చూద్దాం, మనం ముందుకు వెళ్దాం. ఏమండి, ఏం జరుగుతుందంట కోతకు వచ్చేయడం గురించి హబక్కూకు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చదివితే, నహూము, హబక్కూకు, వాడు గాలం వేసి, చూడండి, గాలం వేసి ఏం చేస్తున్నాడంట? ఎవడండి? అపవాది ఏం చేస్తాడంటే గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఏమండి చూడండి, వాడంట గాలం వేస్తున్నాడు, మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరిలు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఏమండి ఏం చేస్తాడంట? గాలం వేసి లాగుతున్నాడు ఒక్కొక్కరిని. మనం అనుకున్నాం బాగానే ఉన్నాయి చేపలు, పర్లేదులేండి, ఇంకో 10 రోజుల తర్వాత పడదామంటే ఈ లోపు ఏం చేస్తున్నాడు వాడు? ఒక్కొక్కటి ఏదో మూల కూర్చుని పెద్ద పెద్ద కొరమీలని లాగేస్తున్నాడు. మనం అనుకుంటాం ఉన్నాయో లెక్క అనుకుంటున్నాం, ఈ లోపే లాగేస్తున్నాడు. అక్కడ అలా రాయబడి ఉంది కదండి, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. ఉరులు ఒగ్గి ఏం చేస్తాడంట? దొరికేశారు. ఎందుకనంటే ఏమండి, రక్షణ లేకుండా ఒక వ్యక్తి చనిపోతే ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోతాడు? శబాష్, సాతాను ఎంత సంతోషమో, నాకా నరకం, నాకే కాదు నరకం, నీ రూపులో ఉన్న అనేక మందిని సమకూరుస్తున్నాను అనేసి చాలా కష్టపడుతున్నాడు. మనది ఎవరి పోలిక అండి? దేవుని పోలిక. కానీ సాతాను అకౌంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఏం జరుగుద్ది? సాతాను అనుకుంటే శబాష్, మనం దేవుని పోలికలో మనుషుల్ని నాతో పాటు చేర్చుకున్న నరకంలోకి అన్నట్టు వాడు ఏం చేస్తున్నాడట? వాడు తన వలతో ఉరులు ఒగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నాడట. ఏం చేస్తున్నాడంట అండి? తన వలతోటి కూర్చుకొని చిక్కించుకొని గంతులేస్తున్నాడట. ఈ మాట అర్థమవుతుందండి? మనమేమో చూస్తున్నాం, ఇంకా పంట రాలేదు అనుకుంటున్నాము, కానీ వాడు ఏం చేస్తున్నాడు? వాడు వలలకి మొక్కుబడులు చేస్తున్నాడట, బళ్ళు ఇస్తున్నాడట. అమ్మా నా వల ఎన్ని చేపలు పడుతున్నావు తల్లి అనేసి. మనం వేయడలే వల్ల, మనం వేయట్లేదు. నశించిపోతున్న ఆత్మల గురించిన మనం వల్ల ఏమీ వేయటం లేదు. కనుకనే ఎవరేస్తున్నారు? వాళ్ళు వాడేసి సాలిడ్గా
కోసుకుంటున్నాడో మనం మాత్రం ఆ పని చేయట్లేదు. కనుక ఇక్కడ హబక్కుకు ద్వారా చెప్పబడుతున్న మాటలు, కావున వల వలన మంచి భాగం పుచ్చుకొని పుష్టినిచ్చు భాగమును తనకు కలుగుచున్నదని వాడు తన వల్లకు బల్లర్పించున్నాడు, తన ఉరులకు ధూపం వేస్తున్నాడు. ఏమంటే అపవాది ఏం చేస్తానంట, వలేసి బోళ్ళు చేపలు పడుతుంటే, చేపలు ఎవరు? నశించిపోతున్న ఆత్మలు. అంటే ఇక నరకానికి సిద్ధమైన ఎవరైతే ప్రభువు లేరో, వారి హృదయాల్లో ప్రభువును క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోలేదో అలాంటి వాళ్ళందరూ పట్టుకుని వాడు గుచ్చుకుని వల్ల వేసుకుని లాగేసి బుట్టలు వేసుకుంటూ అనుకుంటున్నాడు, నా వల్ల మంచి లాభం పొందుతున్నాను అని దహనబళ్ళు ధూపము, తల్లే ఎంత మేలు చేస్తున్నావమ్మా నువ్వు అనేసి సంబరపడిపోతాడట. ఇక్కడ హబక్కుకు ప్రవక్త ద్వారా మనకు చెప్తున్నాడు, కావున వాడు ఎల్లప్పుడూ తన వల్లో నుండి దెమ్మరించుండవలన, ఎప్పటికీ మానకుండగా వాడు జనములను హతము చేయుచుండవలన. ఎప్పుడు అంతేనా? ఏమండి, ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, వాడు ఎంతకాలం వేనిస్తామండి వలలో? మనకి ఎక్కడుంది శ్రద్ధ? మన వారు నశించిపోతున్నప్పుడు ఎంత శ్రద్ధ చూపెడుతున్నాం? ఏం చేశాము? రైట్. కనుక హబక్కుకు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, వాడు నిత్యము అలాగా వలలతో లాగాల్సిందేనా? లాక్కుంటూనే ఉంటాడా? మరి మీరేం పట్టించుకోరా? ఇది మనకు అడుగుతున్న ప్రశ్న. సో కోత ఎలా ఉందంట? కోతకు వచ్చేసింది. పొలములు ఏమైనాయి? తెల్లబారిపోయినాయి. నేను మరింత వివరంగా ఈ మాటలు చెప్పడానికి నేను ప్రేరేపించబడుతున్నా. ఏమండి, గమనిద్దాం. పంట ఎలా ఉందంట? ఎలా ఉంది పంట? తెల్లబారిపోయిందండి. మనమేమనుకుంటున్నాం అప్పారావు గారు? మనమేమనుకుంటున్నాం? మరేం పర్లేదు, ఎంతకాలం ఉందంటే ఇంకా 4 నెలలు, ఏం పర్లేదు, వాళ్ళ జీవితకాలంలో వాక్యం చెప్పలేమేంటి అనుకుంటున్నాం. కానీ వాక్యం చెప్తుంది ఏమంటుంది? సమయం లేదు, తెల్లబారిపోతుంది పంట. ఏ సమయమైనా రాలిపోవచ్చు. వాక్యమే చెప్తున్నాను, అపశకును మాట్లాడట్లేదు నేను. మనం అలర్ట్ కాకపోతే వాడు చాలా అలర్ట్గా ఉన్నాడు. ఎవరు? అపవాది. వేస్తూనే ఉన్నాడు. ఓరికి గుచ్చి లాగుతున్నాడు, గాలం వేస్తున్నాడు, వల వేస్తున్నాడు, ఏమండి ఇంకా చిక్కులు పెడుతున్నాడు, ఏదో విధంగా లాగేసుకుంటున్నాడు. మనం మాత్రం తెల్లబారిపోయిన పంటను చూసి ఇంకా చాలా టైం ఉందిలే అనుకుంటున్నాము. ప్రభు చెప్తున్నాడు, కోవిడ్-19 తర్వాత అంత టైం లేదు. ఏమండి, నిజంగా ఈ రోజుల్లో ఎవరైనా కొంతకాలం కనపడకపోతే ఏమంటున్నాం మనం? నిజంగా ఎంతమంది చూసి డౌట్ వచ్చిందో నాకు. వారు మనకు కనపడి అమ్మయ్య పోని దేవుని స్తోత్రం బాగానే ఉన్నారు, అంత డౌట్ వచ్చేస్తుందండి. కారణం ఏంటి? ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం మనం. సో కొంతమంది గురించి మనం ఆశపడుతున్నప్పుడు వారి విషయంలో అశ్రద్ధ చేశామా, వాళ్ళు ఏమవుతారు అనేది నా మాట చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ ప్రభు ఈరోజు మనతో చెప్పేది ఏంటంటే, కోత విస్తారంగా ఉంది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు, కనుక పనివారిని పంపమని మనం ఏం చేయాలంట? కోత యజమాన్ని వేడుకోవాలి. ఇంకా నేను మరొక ఎగ్జాంపుల్, మత్తయి సువార్తలోనే 20వ అధ్యాయంలో ప్రభు కొంతమంది కోతకి పనికి పిలిచాడు. 20వ అధ్యాయంలో ఆయన ఒక ఇంటి యజమానుడు తన ఇంటి పని నిమిత్తము, ద్రాక్షల తోట పని నిమిత్తము కొద్దిమందిని పిలిచాడండి. ఆయన పెరట్లో పని ఉందట. పని ఉంటే ఆ ఇంటి యజమానుడు, మనకు మనుషులు ఎక్కడ దొరుకుతారండి? పని చేసేటోళ్ళు కుక్కల గుడి దగ్గర దొరుకుతారు కదా, అక్కడ కానీ మాకు నరసాపూర్లో వంతెన మీద కానీ ఎక్కడ దొరుకుతారు. కనుక ప్రొద్దుట వెళ్ళాడట. ప్రొద్దునెళ్ళి, అరే నా తోటలో పని ఉంది రండి అని కొంతమందిని పంపించాడు. బహుశా ఉన్నవాళ్ళు అందరినీ పంపేశాడండి. పంపేసిన తర్వాత ఏది ప్రొద్దునే తర్వాత మళ్ళీ 9 గంటలకు వెళ్ళాడు. ఇంకా కొంతమంది వచ్చారు. అప్పుడు కొంతమంది ఎర్లీగా వచ్చారు. పని కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడు రావాలి? పొద్దుట రావాలి. కానీ కొంతమంది పెందలకాడ రారు, ఆలస్యంగా 9 గంటలకు వచ్చారు. 9 గంటలకు వస్తే మీరు ఇప్పుడు వచ్చారా అని ఇప్పుడు వచ్చారా పదండి, ఎందుకు ఊరక నిల్చున్నారు అని కొందరిని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంట, నిలబడి ఊరకనే చూస్తున్నారట. పదండి నా తోటలోకి వెళ్ళి పని చేయండి అన్నాడు. సరే ప్రొద్దున్న 9 గంటలకి ఇంకా చూస్తే మరలా ఏం చేశాడట, కొంతమంది 9 గంటలకి వచ్చారు, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి. ఏమి న్యాయమో అంటే వాళ్ళందరికీ, నా ఉద్దేశము ఆ జీతం గురించి కాదు, కానీ ఎప్పుడెప్పుడు పిలిచాడు అనే దాన్ని ఫోకస్ చేయాలనుకుంటున్నా. జీతం ఒకటే, ఎవరిని పిలిచినప్పుడు జీతం మాట్లాడతారు కదండి. ఇప్పుడు ఎవరిని పనికి రమ్మని అడుగుతారా, ఎంత ఇస్తావు అడుగుతారు కదా. ఈ రోజుల్లో ఎవరో సింగిల్గా పని చేయడానికి ఒప్పుకోవట్లేదు, కాంట్రాక్టే. మొన్న ఎవరో అంటున్నారు అంతా కాంట్రాక్టే. వచ్చి పని చూస్తారు, పని చూసి సరేలేండి ఏ రోజు ఎంతమంది అనవసరం, మీరు ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు.
కనుక వాళ్ళ ఉదయాన్ని అడిగిన వాళ్ళు అడిగారు, ఒక దేనారం, ఆ రోజుల్లో రోజు కూలి దేనారం ఇస్తానంటే ఒప్పుకున్నారు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత 9 గంటలకు వెళ్ళాడు. కొంతమంది ఉన్నారు, సరేలే ఆల్రెడీ పొద్దుటే మా వాళ్ళు కొంతమంది వెళ్ళి పని చేస్తున్నారు, మీరు 9 గంటలకు వెళ్తున్నారు, ఏది న్యాయమో చేస్తానులే వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మరి కాసేపటికి 12 గంటలకి ఈయన వెళ్ళాడట. దాదాపు 12 గంటలకి, అంటే సగం పని అయిపోయింది. ఆ టైంకి వెళ్ళారట. వెళ్తే ఇంకా అక్కడ ఉన్నారట. అలాగే 3 గంటలకు కూడా వెళ్ళాడు. వాళ్ళు కూడా అన్నాడు, 12 గంటలకు వెళ్ళినోడిని సరే వెళ్ళి పని చేయండి తోటలోను, ఎంతో కొంత ఇస్తానులే అన్నాడు. సరే బాబు, ఇప్పటికే సగం రోజు అయిపోయింది, ఆయన అంత ఇచ్చిన అర్ధ దేనారం ఇచ్చిన పర్లేదు అనుకున్నారు. వచ్చారు. 3 గంటలకు వచ్చారు. తర్వాత సాయంకాలం 5 గంటలకు ఈయన వేరే పని మీద వెళ్తే అప్పుడు కూడా కొంతమంది ఖాళీగా ఉన్నారట. నేను ఒక విషయం చెప్పదలిచాను ఇక్కడ. మీరు గమనించండి, ఎవరైనా పని కావాలనుకున్నవారు ఏమండి ఎంతసేపు ఉంటారు అక్కడికి వెళ్ళి, కుక్కల గుడి దగ్గరికి వెళ్ళి? నేను పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు? కుక్కల గుడి అంటే మేస్త్రులు వాళ్ళందరూ మనకు దొరుకుతారు, ఎవరో రైట్ పని ఉన్నవాళ్ళు కదండి. ఇప్పుడు ఉదయాన్ని వచ్చారండి, ప్రొద్దుట ఈయన దొరకలేదు యజమానికి, 9 గంటలకి దొరకలేదు, 12 గంటలకి ఉన్నారంట అక్కడ కొంతమంది. ఉంటే ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ అంటే, అయ్యా ఎవరు వచ్చాం కానీ ఎవరు రాలేదండి, ఎవరు పిల్లలేదండి. సరే వెళ్ళి పని చేయండి. 3 గంటలకు కూడా వచ్చారట. కొంతమంది 5 గంటలకు వెళ్ళాడట మళ్ళీని. ఎందుకో అక్కడ మా కిరాణా షాప్ ఉంది, అందుకని అక్కడికి వెళ్ళాడు 5 గంటలకి. వెళ్తే అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారట. 5 గంటలకు ఉన్నారట. 5 గంటలకు ఉంటే వాళ్ళని అంటాడు, ఏం చేస్తున్నారయ్యా అంటే, ఎవరు మమ్మల్ని పనికి పెట్టుకోలేదండి అన్నాడట. అంటే సరే మీరు కూడా వెళ్ళండి. ఎన్ని గంటలకి? ఎప్పటికి అయిపోద్ది? రోజు 6 గంటలకు అయిపోద్ది, గంటలు అయిపోతుంది. 6 గంటలకు కూడా 5 గంటలకు కూడా వాళ్ళని పనికి పంపించి ఇప్పుడు 6 గంటలు అయింది. పనివారిని పిలిచాడు. ఆ క్యాషియర్ ఎవరు ఉంటారు, అరే కింద నుంచి వచ్చిన వాళ్ళు మొదలెట్టరా ఇవ్వడం అన్నాడు. క్రింద 5 గంటలకు వచ్చిన వాళ్ళకి పొద్దుట ఎంత కూలికి మాట్లాడాడు? దేనారం. క్రింద 5 గంటలకు వచ్చిన 1 గంట పని చేసిన వాళ్ళకి కూడా దేనారం ఇచ్చేశాడు. వాళ్ళేమో ఒక్కసారి ఉలికిపడ్డారు. మాకు ఎంత వస్తుంది, ఎంతో కొంత ఇస్తాడులే, లేకపోతే ఏదో ఏ టిఫిన్ పెడతాడు అనుకుంటే ఫుల్ జీతం ఇచ్చేశాడు. ఫుల్ జీతం ఇచ్చాడు అనేసి కృతజ్ఞతతో వంగి నమస్కారం చేసి వెళ్తే పైన వాళ్ళు అనుకున్నారు, పొద్దున వచ్చిన వాళ్ళు వాళ్ళకే దేనారం ఇచ్చాడు కదా మనకి. సో నా మాట ఏంటంటే, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఏమండి ఎవరిని పిలిచాడు? పనికి వెళ్ళడానికి సిద్ధపడి అక్కడ నిలబడిన వాళ్ళందరినీ పిలిచేశాడు. ప్రొద్దున వాళ్ళని పిలిచాడు, 9 గంటల వాళ్ళని పిలిచాడు, 12 గంటల వాళ్ళని పిలిచాడు, 3 గంటలు పిలిచాడు, 5 గంటలకు కూడా పిలిచాడు. పిలిచి పని చేయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ టైంలో ఉన్నాం? మనం అందరం ఇప్పుడు 5 గంటలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? చివరి గంటలో ఉన్నాం. రోజులన్నీ అయిపోయినాయి. చివరి గంట. ఎంతసేపు పని చేయాలి మనం? 1 గంట మాత్రమే ఉంది. మీరు గమనించండి, ప్రొద్దున నుంచి పని చేసేవాడు 5 గంటలకు తలుపు తీసుకుని గేట్ తీసుకుని వచ్చారనుకో, వచ్చి వాళ్ళు ఎలా పని చేస్తుంటారు? 1 గంట మనకు పని ఇచ్చాడని చాలా శ్రద్ధగా చేస్తాడు. పైనోడు ఏం చేస్తాడు? పొద్దున వచ్చినాడు, పొద్దు నుంచి చేస్తున్నాం, ఇప్పుడు వచ్చారు వీళ్ళకి ఎంత ఇస్తాడు? వీళ్ళేమో 1 గంట అవకాశం ఇచ్చాడు మనకి. తిన్న భోజనం అక్కడ తినేసాం, పట్టుకొచ్చింది అంతా కూడా. సో గంట ఉందనేసి ఎంతో శ్రద్ధగా పని చేస్తారు. పొద్దునుంచి వచ్చిన వాళ్ళేమో కదా చేత నీరసం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. ఇంకా గంట ఉందా, అస్తమానం టైం చూసుకుని వీళ్ళు టైం చూసుకోరు. అప్పుడు అయిపోయింది కదా. ఏమనిపిస్తుంది మనకి? పెందల కాడ గుడికొచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇంకా అవ్వలేదా? గంట టైం ముందే వచ్చిన వాళ్ళకి చిటిక్కన అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. చాలా చిటిక్కన అయిపోయినట్టు ఉంటుంది. అలాగా గంట పని చేసాడు, అయిపోతుందా, ఇంకా చేద్దాం, ఇది చేద్దాం. కానీ యజమాని మాత్రం ఏం చేశాడట? కింద నుంచి వచ్చిన వాళ్ళు మొదలుపెట్టాడు జీతం ఇవ్వడం. వాళ్ళకి ఎంత ఇచ్చాడని తెలుసండి? ఫుల్ శాలరీ ఇచ్చాడంట. 500 అంటున్నారు కదా మీరు, రోజు కూలి 800, 500 అలా ఫుల్ జీతం ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రకటన, కోత సిద్ధంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. కోత యజమానుడైన యజమానుడిని పనివారిని పంపమని వేడుకొనండి అనే మాట ఒకసారి తెరుద్దాం. మళ్ళీ అదే మాట మొదలుకెళ్దాం. 9వ అధ్యాయము చివరి మాటలు. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. రైట్. ఎవరితో చెప్పాడు ప్రభు అండి? శిష్యులు. మరొకసారి చెప్పాలి, ఎవరితో చెప్పాడు? మరొకసారి
శిష్యులతో చెప్పాడు. శిష్యులు ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి, కోతకు విస్తారంగా ఉంది కోత, పనివారు కొద్దిమందే ఉన్నారు, కోత యజమానుడా కోతకు మనుషులు పంపించండి అని అంటే, అనిన తర్వాత 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను, పంపించాను. ఇప్పుడు ఏం చేశాడు ప్రభు? ప్రార్థించమంది ఎవరిని? శిష్యుల్ని ప్రార్థించమని. ఇప్పుడు కోతకు ఎవరిని పంపించాడు? శిష్యుల్ని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోత గురించి కోత పనివారిని పంపమని ప్రార్థించింది శిష్యులు. ఇప్పుడు కోతకు వెళ్ళేది ఎవరు? శిష్యులు. దేవునికి స్తోత్రం. సో మనం ఎవరు ఇప్పుడు? శిష్యులం. ప్రార్థించాల్సింది మనమే. ప్రార్థించి వెళ్తారులేండి. మీరు వెళ్తారా? కాదు. ఎవరు వెళ్ళాలంట? మనమే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్ళాలి? కోత ఏమవుతుంది? విస్తారం అయిపోయింది. పనివారు కొద్దిమంది ఏంటండి? అక్కడో చర్చ్ ఉంది, ఇక్కడో చర్చ్ ఉంది, అక్కడో చర్చ్ ఉంది, ఇక్కడో చర్చ్ ఉంది, ఈ పక్కనో చర్చ్ ఉంది, ఇంకొక 100 చర్చిలు వచ్చినా పర్లేదు, కోత మాత్రం విస్తారంగా ఉంది. నేను ఆలోచన చేస్తున్నా. నేనంతా మాకు ఒక గ్రాడ్యుయేషన్లో ఆలోచన చేస్తున్నాను. పాలకొల్లు పరిధి అని గమనిస్తే ఎన్ని కుటుంబాలు ఉంటాయి? రక్షణ పొందిన కుటుంబాలు ఎక్కువ ఉంటాయా? రక్షణ పొందని కుటుంబాలు పాలకొల్లు టౌన్లో ఎక్కువ ఉన్నాయి చెప్పండి? పొందని కుటుంబాలే. ఒక్కరోజు మనము ఏదన్నా చిన్న పండగ పేరు, వరలక్ష్మి వ్రతం, శ్రీరామనవమి, ఏదైనా చూడండి ఒకసారి, పాలకొల్లు రోడ్డు మీదకి వెళ్తే గుండు బరువు ఎక్కదా? వీళ్ళందరూ ఏంటది? కోతకు వచ్చేసిన పంట. పొలాలు ఏమైపోయినాయి? తెల్లబారిపోయినాయి. కనుక పనివారు ఎంతమంది ఉన్నారండి? మనం అనుకుంటాం, నా జాగాలోకి రాక ఇక్కడే ప్రార్థన, ఇక్కడే పెట్టేస్తున్నావు. మరి వీళ్ళందరి సంగతి ఏంటి? మన పరిధిలో అందరి సంగతి ఏంటి? ఏమండి, ఎంతమంది ఉన్నారు? నశించిపోతున్నారు. ఊరుకుంటే ఏమవుతుందంట? తెల్లబారిపోయినాయి. సాతాను ఏమీ ఊరుకోలేడు. ఎలా ఉన్నాడు సాతాను? ఎవరిని మృంగుతున్నా అని గద్దించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. వాడు పోగేసుకుంటున్నాడు అండి. మనం ఎంత ఏం చేస్తున్నాము? సావధానంగా, నిశ్చింతగా, ఏ చింత లేదు. మన వారు చచ్చిపోతున్నా, ఒకవేళ అడ్మిట్ అయిపోయినా ఏ చింత లేదు. ఎవరి టైం వస్తాడో వెళ్ళిపోతాడో, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాం. ప్రభు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. మీరు కళ్ళు తెరిచి చూడండి ఒకసారి, తెల్లబారిపోయిన పంట. కనుక ఏం చేస్తాం? కోసేవారు ఎవరితో వెళ్తారంట? దున్నువారు వెంటనే. కనుక 4 నెలల టైం లేదండి. 4 నెలల టైం లేదు. ఎంత నేను మరొక ప్రోత్సాహకరణ మాట చెప్పాలనుకున్నా. ఏమండి, మనం కనుక పని చేయటానికి వెళ్ళాము ఎక్కడికి? ఎక్కడైతే మనుషులు నిలబడతారో సిద్ధపడిపోవాలి. ఎలాగా? బైబిల్ పట్టుకుని బయలుదేరాలి, సిద్ధంగా అవ్వాలి. అఫ్కోర్స్ ప్రభు ఉపయోగించుకోకపోతే లాస్ట్ మినిట్ అయినా ఉపయోగించుకుంటాడో, ఫుల్ శాలరీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారంట? అక్కడ. మరి నాకు అర్థం కాదు, మరి అంత ఎక్కువ దాని గురించి స్టడీ చేసే సమయం కాదు. కానీ ఏమంటే ప్రొద్దునే వెళ్ళాడు ఈయన, అప్పుడు ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు. మరలా 9 గంటలకు వెళ్ళాడు, అప్పుడున్న వాళ్ళు పంపించాడు. మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడు, అప్పుడు వచ్చారట, పంపేశాడు. మరలా 3 గంటలకు వెళ్ళారు, అప్పుడున్న వాళ్ళని పంపేశాడు. మరలా 5 గంటలకు వెళ్తే అక్కడ ఉన్నారంట. ఏమయ్యారు ఇంతవరకు వీళ్ళు? ఈ పనోళ్ళు పనిచేయడానికి వచ్చి ఏమయ్యారు అంటే తిరుగుతున్నారు, పని ఎక్కడ దొరుకుద్దో అని. లేక లాస్ట్కి అక్కడ చేరారనమాట. నేను అంటాను, మనం పని చేయడానికి సిద్ధపడ్డామా? ఏంటంట, నేను పని చేయటానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. మీరు అనుకోవాలి, ఇప్పుడు వెళ్తున్నాను, ఒక్క మాట అయినా ఆయనకి ప్రాబ్లం గురించి చెప్తాను. కష్టంలో ఉన్నాడు, ఒక్క మాట అని చెప్తాను. బయలుదేరటం అదేంటది? కోయడానికి మీరు బయలుదేరినట్టే. సో ప్రభు ఏం చేస్తాడు? టైం ఇస్తాడు. ఒక మాట మనం చెప్తాము, వృద్ధి కలుగు చేయువాడు. విత్తనం విత్తేవారు ఒకరు కదా, విత్తువాడు అప్పుల్లో విత్తెను, నీరు పోసింది ఒకళ్ళు. వృద్ధి కలుగు చేయవాడు, నేను విత్తాను, అపోల్లో నీరు పోసాడు, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. మనం నిన్న ఒక మాట విన్నాం కదండి. మనం వాక్యం చెప్పేసి ఒక మాట చెప్పేసి వచ్చేస్తామండి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? ఒప్పింపచేస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుందిరా బ్రదర్ అని తీర్పుని గురించి మనం చెప్పిన వాక్యం విన్నవారి హృదయాల్లో ఒప్పింపజేస్తాడు. ఆ పని ఎవరిది? బాబు యేసుప్రభువుని అంగీకరించు బాబు అని గడ్డం పట్టుకుని బ్రతిమాల్సిన పని మనం కాదు. వాక్యమే చెప్దాం.
ఇదిగో నీ పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే జనరల్గా మనకు తోచినట్టుగా ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ఒక్క మాట చెప్పేసి వచ్చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఏం చేస్తాడు? వాళ్ళని ఒప్పింపచే, పరిశుద్ధాత్మ వాళ్ళని ఒప్పింపచే. మనకు తెలియదండి. మీరు ఆలోచించండి ఒక్కొక్కసారి, వీళ్ళు కూడా రక్షణ పొందారా, వీళ్ళు కూడా రక్షణ పొందుతారా అనిపించలేదు ఎవరైనా చూసినప్పుడు మీకు? నాకు ఎన్నిసార్లు ఎంతమంది గురించి అనిపించిందో. ఎవరు ఇలా కార్యం చేసేది గొప్ప వక్తలు కాదండి, గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు కాదు, పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు ఆయన? మనం ఎక్కడైతే వాక్యం చెప్పామో అక్కడ పరిచర్య చేసి వాళ్ళని ఒప్పింపజేసి క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించినట్టుగా ఆయన చేస్తున్నాడు. కనుక ఆ విషయాన్ని మనం గమనించాలి. కానీ నేనండి చాలా బాగా చేస్తానండి, మనం కాదు, పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. కనుక ఎవరికైనా మనం ఏం చెప్పొచ్చు అంట? వాక్యం చెప్పొచ్చు, అవకాశాన్ని బట్టి వాళ్ళు అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు అనుకోండి, హాస్పిటల్లో ఇగో నువ్వు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టురా ఇలా అంటారు కదా. అదేదో ఇంకో మీ గురించి ప్రార్థన చేస్తున్నాం మేము, చర్చ్ అంతా ప్రార్థన చేస్తుంది, ఆ మాట చెప్పడానికి కష్టం ఏంటండి? మనం అనుకుంటాం ఏం పర్లేదు, ఇంకెంతకాలం తర్వాత చెప్దాం, 4 నెలల తర్వాత చెప్దాం. ఈలోపు ప్రభు వాక్యం చెప్తుంది తెల్లబారిపోయింది, పంట రాలిపోద్దేమో. మనం నిద్రపోతున్నాం, మనం రెస్ట్ తీసుకుంటున్నాం, అపవాది వాడు గుచ్చి లాగుతున్నాడు, గేలమేస్తున్నాడు, వలేస్తున్నాడు, పలు రకాలుగా వాడు పండగ చేసుకుంటున్నాడు. ఈరోజు సెలబ్రేషన్స్ అండి, ఎందుకంటే విక్టోరియస్ సెలబ్రేషన్స్, బాగా సంపాదించాడు కనుక ఫీస్ట్ ఇస్తాడు. ఎవరు? అపవాది. మనమేమో ఇంకా టైం ఉందలే అనేసి ఇలాగ అనుకుంటున్నాం. వాక్యం చెప్తుంది మనం కనుక బయలుదేరాలి. మనం బయలుదేరితే అంటే 6 గంటల టైం అండి, పొద్దుటి నుంచి 6 గంటల వరకు. కానీ కనీసం లాస్ట్ అవర్ అయినా మనల్ని వాడుకుంటాడు దేవునికి స్తోత్రం. చివరి గంట అయినా వాడుకుంటాడండి. నన్ను అలాగే నిలబెట్టాడు, మిమ్మల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. మనం ఎక్కడున్నాం? మనం అందరం 11th అవర్లో చివరి గంటలో ఉన్నాం. ఈ చివరి గంట ఏం చేద్దామండి? ప్రార్థన చేద్దామా? పని చేద్దాం. ఎవరికైనా ఎలాంటి వాళ్ళు వీళ్ళు ప్రభు నెరగలేదా ఒక మాట చెప్పేద్దాం, అంతే. చెప్పేసి అప్పుడు ప్రార్థన చేద్దాం, ఒక మాట చెప్పేసి ప్రార్థన చేద్దాం. వాక్యానికి ఏముందంట? అపారమైన శక్తి ఉంది. అనుభవం అంత శక్తివంతమైంది, అనుభవం కంటే శక్తివంతమైందండి. పౌలు ఆ విషయాన్ని ఎరిగాడు కనుక అస్సలు రెస్ట్ తీసుకోలేదు పౌలు. వాక్యం ప్రకటించడం. ఇంకో మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. నాలుగు నుంచి చదువుదామా? 4 నుంచి కాదు, మొదటి నుంచి 1, 2, 3 వచ్చిన. దేవుని ఎదుటను నెమ్మది చదవమ్మా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా. వినండి, ఆయన అంటున్నాడు ప్రామిస్, మదర్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్ ఇవి అంటారు కదా. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే, ఇగో దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను నేను ఆనబెట్టి చెప్పింది ఏంటంటే, అంటే ప్రత్యక్ష తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా వాక్యమును ప్రకటించుము. నా మాట వింటున్నారు అందరూ? వాక్యాన్ని ప్రకటించు, ఇంకా సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఏంటంట? వాక్యాన్ని ప్రకటించాలట. ఎందుకు వాక్యాన్ని ప్రకటించాలి? కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పకూడదా? కోడిపుంజు ఎద్దు స్టోరీలు చెప్పకూడదు. దాంట్లో పస ఉండదు. ఎందుకని? వాటికి సత్తా లేదు. వాక్యానికి అద్భుతమైన జీవం, అది సజీవమైన వాక్యం, 2 అంచులు కలిగిన ఖడ్గం. కనుక దీన్ని ప్రకటించు. ఎప్పుడు? సమయమందును అసమయమందును. సమయం అంటే ఏంటి? సమయం అంటే ఓ టైం వాక్యం చెప్పడం, అది సమయం. ఇది వాక్య సమయం. అసమయం అంటే ఉన్నారు చూసారా, చెప్పకూడదు అంటే అది టైం కాదు. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అప్పుడు కూడా వాక్యం చెప్పాలి. అలా కాకుండా చూడండి, ఒక్కోసారి నాకు ఈ మధ్యలాగా అనిపిస్తుంది, బర్త్డే విషెస్ ఇప్పుడు గ్రూప్లోను, మా ఫ్యామిలీ గ్రూప్లోను హ్యాపీ బర్త్డే టు యూ, అది సింగారు గింగారు అంటూ ఉంటారు కదా. నాకేమనిపిస్తుంది తెలుసా? అట్లాంటప్పుడు వాళ్ళ పర్సనల్కి వెళ్ళిపోయి పర్సనల్ వాట్సాప్లో వాళ్ళ గురించి చిన్న ప్రార్థన చేసి వదులుతున్నాను అంతే. ఉట్టిగా 100 మంది హ్యాపీ బర్త్డే బ్లెస్, ఏం ప్రయోజనం మనకి? చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళ గురించి దీవెనే కదా. నేను ఇలాగ అనుకుంటున్నాను. అలాగా మనం ఏం చేయాలంట? ఒట్టి మాటలు మానేద్దాం. ఒట్టి మాటలు గట్టి మేలు తల పెట్టబోయి అని మనం ఎవరో అన్నారు, ఎవరోను తప్పు చదివితే గొడవ, రైట్? కనుక గట్టి మేలు ఏంటంటే వాక్యం.
అది సజీవమైందండి. ఒక్క మాట చెప్పి వచ్చేసేయండి, ఫినిష్. ప్రభు ఏం చేస్తారంట, దూతలు దాని పక్షంగా పనిచేస్తారు, వాళ్ళని ఒప్పింపజేసేది, జీవం కలిగింది. అందుకే మన స్లోగన్ ఏంటంట, నీ ఆహారము నీళ్ళ మీద వేయి, కొన్ని దినాల తర్వాత అది కనపడద్ది. అదే భారంతో మొదలుపెట్టాము, ఇప్పటికీ ఆరాధన కొరకు వచ్చాం. మనం ఏంటంట, మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఏ బలహీనతలు ఉన్న వారికి కానీ, మన ఓనర్స్కి కానీ, బాసులకు కానీ, గురువు గారికి కానీ, శిష్యులకు కానీ, యేసు ప్రభు లేని వారికి మనం ఏం చెప్తే బెటరు, అంతే. ఒట్టి మాటలు, తగ్గిపోతులే, ఇలాంటి చిన్న చిన్న మాటలు కాదు, వాక్యమే చెప్పాలి. వాక్యమే చెప్పడం వల్ల అది అత్యంత శక్తివంతమైందండి. కనుక పౌలు అంటాడు, ఇదిగో బిడ్డలారా, ఆనబెట్టి చెప్తున్నాను, దేవుని ప్రత్యక్ష తోడు. ఆ మాటలు నాకు వెరైటీగా ఉన్నాయి. దేవుని ఎదుటను, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, వాక్యం ప్రకటించు, వాక్యం ప్రకటించు. పక్కన వాళ్ళకి ఎవరికైనా సరే ఒక్క మాట, వాళ్ళు ఇంక మనకు దొరకరు, వెళ్ళిపోతున్నారు, కువైట్ వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఊరు వెళ్ళిపోతున్నారు, ఒక్క మాట వాక్యం చెప్పి వదిలేసేయండి, వదిలేసేయండి. ఒకవేళ మనకు దొరకరంటే రేపు దొరుకుతారులేంటే ఏమో చెప్పలేం, ఈరోజే. ఎందుకని పొలాలు మనకు 4 నెలల టైం ఉంది అనుకుంటున్నామంట, వాక్యం ఏం చెప్తుంది, ఇప్పుడే తెల్లబారిపోతున్నాయి, కనుక టైం లేదు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. కనుక అవకాశం ఉన్న ప్రతిసారి, అవకాశం లేకపోయినా సమయమందును వాక్యాన్ని ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు. ఏమండి, ఉపదేశించినప్పుడు ఏం చేయాలంట, దీర్ఘశాంతంతో ఉపదేశించాలి. అయితే మరి మీరు చాలాసార్లు కోప్పడతారు ఎందుకండి పాస్టర్ గారు అన్నారనుకోండి. నేను అదే ఈ చదువుతున్నాడు అనుకున్నాను, అయ్య బాబు నేను దీర్ఘశాంతం వహించట్లేదా. బోధించినప్పుడు ఏం చేయాలంట, సంపూర్ణ దీర్ఘశాంతము. ఆ పక్కన మాటలు నన్ను ధైర్యపరిచినాయి. ఏంటంట, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ 3 పనులు మనం చేయాలి. అంత అవకాశం ఇచ్చినప్పుడు మనం కొత్తగా కనపడే వాళ్ళకి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఖండించి బుద్ధి చెప్పి ఇది టైం కాదు. ఏం చెప్పాలి, వాక్యం చెప్పాలి. చేతనైతే చిన్న ప్రార్థన చేయాలి, ప్రభు గొప్ప కార్యం చేసేస్తాడు. ఆయన ఎందుకంటే అపవాదేమో అకౌంట్లో తీసేసుకుందాం అనుకుంటాడు కదా. మనం సహజంగా కొంతమంది విషయంలో సిద్ధపడిపోతాం, బాగా తాగేస్తున్నాడండి, లేకపోతే బాగా అలవాట్లండి, కష్టం అంటున్నారండి అంటే మైండ్ ప్రిపేర్ అయిపోద్ది. కానీ ప్రభు ఏం చేస్తాడు చెప్పండి, ప్రభు ఆలోచన ఎలా ఉంది, అయ్యో ఈ బిడ్డకో ఎవరన్నా వాక్యం చెప్తే నేను పని చేస్తాను కదా. పరిశుద్ధాత్మ అంటాడు, ఎవరైనా ఒక మాట చెప్తే నేను పని చేస్తాను కదా, ఒప్పింప చేస్తాను కదా అని పరిశుద్ధాత్మ. సాతాను ఏం చేస్తాడు, ఇంకా రావట్లేదా, వాడి అకౌంట్లో తీసుకుందని వాడు చూస్తాడు. ప్రభు ఏమో అయ్యో ఆత్మ జారిపోతుంది, పరలోక రాజ్యానికి రావాలి కదా అనుకుంటాడా లేదా. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అండి? ప్రభు మనసెరిగి మాట్లాడుకుంటున్నాం మనం. కోత విస్తారమే కనుక పనివారు కొద్దిమంది ఉన్నారు అని శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పి ఇప్పుడు ఏమంటాడు ప్రభు, శిష్యుల్నే పంపించాడు. ఏమండి, ఇప్పుడు ఈ మాటలు వెంటనే మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రకి మనం ఏం చేయాలంట, మనం బయలుదేరాలి, సువార్తను ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు, ఖండించు, బుద్ధి చెప్పు. ఇంకో మాట ఏంటి, గద్దించు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి? జనులు దురద చెవులు కలిగిన వారే అన్నారట. ఏంటంట, ఎందుకనగా జనులు హితబోధను సహించక, ఏ బోధ సహించట్లేదు, సరైన బోధ నచ్చదు వాళ్ళకి. అలా కాదు, దురద చెవులు కలిగిన వారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారట. ఇంకో ఈ మాటలు చెప్పకండి, గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు, ఖండించకూడదు, చక్కగా మంచి మాటలు చెప్తా ఉండండి, సమ్మగా ఉండాలి. అది కాదు, అది వాక్యం కాదు. సో ఎవరికాల ఇష్టమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారట. వాక్యం చెప్తుంది ఏంటండి, మనం ఏం చేయాలట, వాక్యంతో నింపేయాలండి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడున్నా ఏం చేయాలంట, వాక్యంతో నింపేయాలి. మన పని ప్రదేశము, లేకపోతే మన సేవా ప్రదేశము, లేకపోతే మన చుట్టాలు బంధువుల ఇంటికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడదాం, వాక్యం మాట్లాడదాం. ఎందుకని వాక్యానికి అంత శక్తి ఉందండి. మరి ఒట్టి మాటలు చెప్పామనుకోండి, ఏమో నాకు తెలియదు, ఆ మాటలు సత్తా ఉంటుందో తెలియదు, కానీ వాక్యం మాత్రం అద్భుతమైన అపారమైన శక్తి కలిగి ఉంది. కనుక ప్రభు చెప్తున్నాడు కదా, వాక్యం చెప్తుంది, మనము ఎవరి దగ్గరికైనా వారు క్రీస్తు లేని వారా ఖచ్చితంగా ఏం చెప్పాలంట, ఎంత అవకాశం ఇస్తే ఇంకా లాస్ట్లో అస్తమానం ఎదోకోవాలి పో అన్నాడు అనుకోండి, థ్యాంక్ యూ లార్డ్, ఎంతవరకు సహాయం చేసావు అని వచ్చేయండి, మరేం పర్లేదు. ఏమండి, ఎన్నిసార్లు మనము సరిగా ప్రవర్తించకపోవడం వల్ల ఎంతసార్లు అసహ్యానికి గురయ్యాం కదండి, అసహనానికి గురయ్యాం కదండి. పెద్దోళ్ళు మనల్ని తిట్టారు, లేకపోతే మన ఇట్లాంటి అది కూడా ప్రభు నిమిత్తము. ఇప్పుడు ఎందుకు అసహించబడ్డాం, అస్తమానం అదోగా
ఇంక అది మాట తప్ప ఏం లేదా, మరి ఏం పర్లేదు, దేవునికి స్తోత్రం కదండి. వారు పౌలు ఈ అపోస్తుల్ని అలాగే చెదరించి పంపించేస్తే ప్రభువు నిమిత్తము మేము అవమానించబడ్డాం, దేవునికి స్తోత్రం అని కూడా వచ్చేసారట వాళ్ళు. మరేం పర్లేదండి, క్రీస్తు నిమిత్తము మీరు నిందించబడి అవమానించబడి మీరు తృణీకరించబడినప్పుడు మీరు ధన్యులు అంటాడు ప్రభు. కనుక ఏమండి మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ప్రభుని గురించి ఎత్తామంటే మనల్ని చులకన చేస్తారు, కనుక ఆ డిగ్నిటీని పెంచుకుందామంటే డిగ్నిటీయే. వాళ్ళు ఏమైనా అయిపోతే రాలిపోరని గ్యారంటీ అందా? లేదు. వాక్యం చెప్తుంది 4 నెలల వరకు డోంట్ కేర్ అనుకుంటున్నారు మీరు, కానీ ఇప్పుడే కోతకు వచ్చేసింది, తెల్లబారిపోతుంది. కనుక ప్రార్థించండి. ప్రార్థించి మాత్రమే కాదు, ఏం చేయాలంట, మనమే కోత కోసేవారు, మనమే వెళ్ళాలి. వారికి చెప్పాల్సిన విషయం ఖండితంగా చెప్పాల్సిందే. సో ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏమండి. ఇంకా నేను ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ పరిచయాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఆ మాట కూడా చదివిన తర్వాత నేను కాసేపు ప్రార్థన చేద్దాం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి మాటలు గమనిద్దాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే, కానీ ఆత్మ ఒక్కడే. ఈ మాటలు గమనించాలంటే ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే మనం అందరము సువార్త చెప్పలేము, కానీ సాక్ష్యం చెప్పగలుగుతాం, లేకపోతే ప్రార్థన చేయగలుగుతాం. ఏదో విధంగా అవిశ్వాసులైన వారితోటి మనం ఇంటరాక్ట్ అవ్వాలండి, వాళ్ళతో కలపాలి, ఏదో మాట కలపాలి. దానికోసం చెప్తున్న మాట, దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చాడో తెలియదు కనుక ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు కనుక, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. సో అందరిలో అనేకమైన కార్యాలు ఉన్నాయండి, జరిగించువాడు దేవుడు మాత్రమే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏంటంట, అందరి ప్రయోజనము కొరకు. ఈ మాటలు ఏంటంటే అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. అంటే ఇక్కడున్న మన అందరికీ ఏవో ప్రత్యక్షతలు ఉన్నాయండి, అందరికీ. ఆ మాట ఏంటి, ఆయన అందరి ప్రయోజనం కొరకు, అంటే మన పరిధిలో ఉన్న అందరి ప్రయోజనం కొరకు మనందరికి కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏమీ లేదండి, నేనేం చెప్తానంటే నాకు ఏముండదు అన్న వాళ్ళు ఎవరు లేరు. అందరి ప్రయోజనం కొరకు మనందరికి ఏముంది, కొన్ని రెవల్యూషన్ ప్రత్యక్షతలు ఉన్నాయి. అది దేవుని మహిమ కొరకు. కనుక ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము. కొంతమందికి ఎలా ఉందంట, ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము. అంటే వాక్యం చెప్పినప్పుడు బుద్ధి వస్తుంది, అట్లాంటి బుద్ధి చెప్పే వాక్యము. మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యము. ఆ వాక్యం ఉన్నప్పుడు జ్ఞానం వస్తుందట. ఒకరికి ఎవరైనా కొంతమంది చెప్తుంటే నాలెడ్జ్ వస్తుంది. మనకు కొంతమంది తెలుసు, కొంతమంది మాటలు చూస్తే బోల్డ్ నాలెడ్జ్, బా ఏమి సైన్స్ అండి, ఏ విషయాలు చెప్తారండి. కొంతమందికి బుద్ధి వాక్యము, కొంతమంది జ్ఞాన వాక్యము. మరి ఒకరికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును. కొంతమందికి విశ్వాసం, వారి విశ్వాసం చూస్తే అమ్మో ఎంత విశ్వాసమా నాకే తెలియదు అంటాం. కానీ కొంతమందికి ఆ ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. అందరికీ ఉన్న ప్రత్యక్షతల్లో కొంతమందికి విశ్వాసం ఉంది. మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను. ఇంకా కొంతమందికి ఏముందంట, స్వస్థపరచు వరం. అంటే ఇప్పుడు మనం కొంతమంది చూసాం అనుకోండి, కొన్ని ఏరియాల్లో. అంతెందుకు, ఇక్కడ జరుగుతుంది కదండి ఏదో రోజున ఎంతమంది గ్యాదర్ అవుతారు అక్కడ, ఏంటది, స్వస్థపరచు వరము. ఓకే, కొంతమందికి కనుక గొప్ప చాలా జనాలు కనబడతా ఉంటారు. వాళ్ళకి ఏముందని నమ్ముతున్నాము, స్వస్థపరచు వరము. అఫ్ కోర్స్ వెళ్ళి స్వస్థ పొందుతున్నారు, రైట్. దేవుడు అక్కడే గొప్పగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం విశ్వాసము, జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము, స్వస్థపరచు వరము. మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే శక్తి, కొంతమందికి అద్భుతాలు చేసే శక్తి. సో సంఘ క్షేమం కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అద్భుతాలు చేసే శక్తి. మరి ఒకరికి ప్రవచన వరం ఉంది, కొంతమందికి మరి ఒకరికి ఆత్మలు వివేచించే వరం ఉంది, మరి ఒకరికి నానావిధ భాషలను, వివిధ భాషలు మాట్లాడే వరాలు ఉన్నాయి, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు, కొంతమంది భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ప్రతి వానికి పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం గమనించాలి, మనకే టాలెంట్ ఉంది. అఫ్ కోర్స్ మనకు అర్థమవుతుంది, ఒక విషయాన్ని వివరంగా చెప్పగలుగుతాం, లేకపోతే ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయగలుగుతాం, లేకపోతే వారి గురించి గొప్ప విశ్వాసం మాట చెప్పగలుగుతాం. ఖచ్చితంగా మనందరికీ దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, మనందరికి కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? నమ్ముదాం.
మనందరికీ దేవుడు కొన్ని ప్రత్యక్షలు ఇచ్చాడండి. ఇచ్చిన మనం ఏం చేయాలంట? బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఆ పని ప్రదేశానికి ఉన్నారు, కనిపెట్టారు. టైం ఖచ్చితంగా చివరి వరకు వెయిట్ చేస్తే లాస్ట్ 1 hour అయినా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వాడుకుంటాడు. లాస్ట్ 1 hourలోనే గొప్ప అద్భుతాలు, చివరి దినాల్లో అద్భుతాలు చేస్తాడు. వాక్యానికి ఉన్న అంత అపారమైన శక్తి ఉంది కనుక మనం సైలెంట్గా ఉండకూడదు. ఏదో ప్రత్యక్షత మనకుంది, మనము ఆ ప్రత్యక్షతతోటి ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. రైట్. సో దేవుని వాక్యం నేను ముగిస్తున్న ఈ మాటలు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చివరి మాట, 12వ అధ్యాయం 30వ వచనం, 12:30. ఈ మాట మాత్రం మనం భుజాన వేసుకుని ప్రార్థన చేద్దాం. సో 12:30, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఏమండి గమనించాలి, నా పక్షమున ఎవరైనా లేకపోయారా? వాళ్ళు ఎవరంట? విరోధి. నెక్స్ట్ మాట, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడే. ఇదొక భారం, ఇదొక నింద మీ మీద మోపాలి. ఏంటంట అండి, మనం ప్రభుతో పాటు ఏం చేయాలంట? సమకూర్చాలి. సమకూర్చడం అంటే ఏంటి? సమకూర్చడం అంటే పని కోత కొయ్యాలి. నాకు కుదరదండి, నేను పని చేసుకుంటాను, నాకు ఎక్కడ కుదురుద్ది? అప్పుడు మనం ఏమవుతామంట? చెదరగొట్టువారమే. మనం ఏం చేయాలంట? ఆయనతో కలిసి పని చేయాలి, ఆయనతో కలిసి సమకూర్చాలి. దయచేసి ఈ మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఏమండి, మనందరి మీద బాధ్యత ఉందండి, మనందరి మీద బాధ్యత ఉంది. ప్రభు చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉంది. ఏమండి, మన కళ్ళు తెరిస్తే, మీరు శనివారం కానీ లేకపోతే ఏ రోజైనా మార్కెట్లో కళ్ళు తెరిస్తే ఎంతమంది కనపడతారు? ఎంతమంది? అందులో రక్షణ పొందిన వారు ఎంత ఉంటారు? పొందిన వారు ఎంతమంది ఉంటారంటే వాళ్ళకి అయ్యో బరువు పెక్కాలి ప్రభువా, వీళ్ళందరికీ నేను స్వార్థ ఎప్పుడు అందించాలి, వీళ్ళు పరలోక రాజ్యానికి ఎప్పుడు చేరతారు? ఇలా నెగ్లెక్ట్ చేసి ఏమవుతుందండి? వాళ్ళు సాతాను ఏం చేస్తాడు? ఫుల్ యాక్టివ్ అయిపోతున్నాడు కదండి, యాక్టివ్ అయిపోతున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే వారి గురించి ప్రార్థన చేయాలి, అవకాశం కొరకు ఎదురు చూడాలి, సిద్ధంగానే ఉండాలి. పనివాడు ఎలా కదా 5 గంటల వరకు, భలే ఆశ్చర్యం అండి, 5 గంటల వరకు ఎవరుంటారు పని దొరుకుతుంది అనేసి? అసలు మన నా నాలెడ్జ్కి అందట్లేదు. 5 గంటల వరకు ఎదురు చూస్తారు ఎవరైనా పని ఒకటి పిలుస్తాడు అనేసి, కానీ వాళ్ళు ఎదురు చూశారు. అలాగే వాళ్ళకు గంట పని దొరికింది, పని గంట అయినా జీతం మాత్రం ఫుల్ జీతం. దేవునికి స్తోత్రం. సో మనం చివరి దినాల్లో ఉన్నాము, మనం ఏం చేద్దాం? ఆ గంట పనైనా నమ్మకంగా పనిచేద్దాం. గంట పనే మిగిలింది, ఆ గంట పని మనందరం పని చేయటానికి. కోసేవాడు ఏం చేస్తాడు? జీవార్థమైన ఫలాలు పోగు చేసుకుంటాడట. మనందరినీ కోసేవారిగా ఉంచాడు. ఆల్రెడీ ఎవరో విత్తేశారు. మనం ముగింపు మాటలు చెప్పాలి. ఇదిగో నీకు యేసు ప్రభు తప్ప గత్యంతరం లేదు, పరలోక రాజ్యం తప్ప వేరేదే ఉండకూడదు, అది భయంకరమైన నరకము అని వివరం చెప్పకపోతే, కొండ బద్దలు కొట్టకపోతే, మనం స్టైల్గా అయినా వాక్యమే చెప్దాం. దేవునికి స్తోత్రం. వాక్యమే చెప్దాం. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏం చేయాలంట? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఓపికతో మాత్రం వాక్యోపదేశం చేయాలట. అంతే కదండి, ఓపికతో వాక్యోపదేశం చేయాలి. మిగతా విషయాల్లో ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రయాసపడండి, సమయమందును అసమయమందును ప్రయాసపడదాం. సో ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి చివరిగా అందరు నా వైపు చూడండి. చివరిగా లోకము 4 నెలల వరకు పర్వాలేదు అనుకుంటున్న పంట ఇప్పుడే ఏమైందంట? తెల్లబారిపోయింది. మీరు ఇంకా 4 నెలలు పడుద్ది అంటున్నారు, కానీ తెల్లబారిపోయింది. కనుక మనం ఏం చేయాలి? పని చేయాలి. కోతకు మనం ప్రార్థన చేయటమే కాదు, ఏం చేశాడు ప్రభు? శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పి వారిని పంపించాడు. సో బలహీనతలో ఉన్నారా? వాళ్ళకి ప్రభు గురించి పరిచయం చేద్దాం. నీ బలహీనతల కొరకు ప్రభు చనిపోయాడు, ఆయన విశ్వాసం ఉంచు, అద్భుతాలు జరుగుతాయి. తెలుసా మీకు? ఏమండి, మనం అనుకుంటాం నా బలహీనత తగ్గట్లేదు, వాళ్ళకేం చెప్పను, నీది ప్రక్కన పెడదాం. సో ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడండి. ఆయన నమ్మదగినవాడు, మనకు చేయడు అంటానికి ఏం కాదు, కోర్స్. కానీ వారు రక్షణ పొందడానికి అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల జరిగించి తీరతాడు. కనుక ఎలాంటి పరిస్థితులు ఉన్న వారికైనా క్రీస్తే సమాధానం కదా, ఎవరికైనా క్రీస్తే సమాధానం. కనుక ఆ క్రీస్తును వారికి పరిచయం చేద్దాం. మన అందరి ఉద్దేశం ఏంటంటే ఎక్కడ నిండిపోవాలని కాదు, మరేం పర్లేదు, ఎక్కడ నిండిపోవాలని కాదు, వారు నిత్య రాజ్యానికి వాళ్ళ కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యంలో వారు స్వతంత్రించుకోవాలి. ప్రభు సిలువ వాళ్ళ జీవితంలో వ్యర్థమైపోకూడదు కదండి. ఒక ఆత్మ నశించిపోయిందంటే వారి విషయంలో సిలువ ఏమైంది? వృధా అయిపోయింది. అంత విలువైన సిలువ వృధా అయిపోయింది. కనుక అవ్వకూడదు. ప్రతి ఒక్కరూ ఆ సిలువ చెంత ఆశ్రయం పొందాలి.
కనుక మనం భారం పెంచుకుందాం. మనవారు అన్నవారు మరేం పర్లేదులనే మాట ఎప్పటికీ రానివద్దు. తర్వాత చెప్దాం అనుకోవద్దు. ఎప్పుడు ఇదే కదండి చక్కటి మాట, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దిస్ ఈజ్ ద రైట్ టైం అట. రేపు చెప్దాంలే అనుకుంటే చెప్పలేం, మనకు అలా అనిపిస్తుంది, కానీ టైం ఏంటో తెలియదు. కనుక రేపు కాదు, ఇదే మిక్కిలి అనుకూల సమయం. అవకాశం ప్రతి ఒక్కరికి ఆ మాట ప్రభువుని కూర్చో శుభవార్త చెప్దాము. కోత విస్తారంగా ఉందండి. మన కనుచూపు మేరలో మన ఏరియాల్లో ఎన్ని కుటుంబం, నేను సాయంత్రం గమనిస్తున్నా, మొత్తం లెక్కేసుకుంటూ వెళ్తే ఇవన్నీ క్రీస్తుని ఎరగని కుటుంబాలే కదండి. కోర్స్ ఉన్నాయి, ఒక 6 చర్చెస్ ఉన్నాయి, కానీ ఎరగని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి కదండి. వారందరి గురించి ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోవాలి. మనం ప్రార్థన చేయాలి, అవసరమైతే ప్రేయర్ వాక్ చేయాలి, మన హృదయం బరువు ఎక్కాలి వాళ్ళ గురించి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఇలాగే అనుకుంటున్నాం. కనుక ప్రార్థన చేద్దాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోకముందే, అపవాది గుచ్చి గేలం వేయకముందే వాని ఏం చేద్దాం? ప్రభు చెంతకు నడిపిద్దాం. అట్లాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ.